మార్కు సువార్త 3వ అధ్యాయం 25వ వచనం. ఒక ఇల్లు, మార్కు సువార్త 3వ అధ్యాయం 25వ వచనం. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. ఈ మాట ప్రతి కుటుంబానికి వర్తిస్తుంది, ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. ఇక్కడ ఇంటి గురించినటువంటి ప్రస్తావన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. తనకు తానే విరోధముగా అంటే ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులు తన ఇంటి మీదే విరోధముగా వేరుపడితే గనక ఆ ఇల్లు నిలువ నేరదు. ఇదే మాటలు మత్తయి సువార్తలో కూడా 12వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. కాబట్టి సేమ్ టు సేమ్ ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. కాబట్టి శ్రద్ధగా ఈ మాటలు విందాం. ఈ సామెత లేకుంటే ఈ వాడుక పదము ఇంట గెలిచి రచ్చ గెలవరా అంటూ ఉంటారు మన పెద్దలు, మన యొక్క ముందున్నటువంటి తరం వారు మనకు చెప్తే మనం కూడా దీనిని కొనసాగిస్తూ ఉంటాం. ఇంట గెలిచి రచ్చ గెలవరా. ఇంట ఎందుకు గెలవాలి? ఎందుకంటే బయట ఉండే ప్రతికూలమైన పరిస్థితుల కంటే కూడా ఇంటిలో ఉండే ప్రతికూలమైన పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. ఎందుకని అని అంటే ఒక కొడుకు లేదా ఒక కుమార్తె ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు, ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు, ఏదైనా గొప్ప కార్యాలకు శ్రీకారం చుడుతున్నప్పుడు చనువును బట్టో డైలీ ఉండేటువంటి రెగ్యులర్గా మనం ఒకే ఇంట్లో కలిసి ఉండడాన్ని బట్టి ఉన్నటువంటి ఒక దగ్గర సంబంధాన్ని బట్టో వారి యొక్క బలహీనతలు, అంటే కొడుకు యొక్క బలహీనతలు, కుమార్తె యొక్క బలహీనతలు బాగా తెలిసినటువంటి ఇంటివారు ఏమంటారంటే, నీ వల్ల కాదులేరా అంటారు. ఏరా నీ వల్ల కాదులే, నువ్వు చూస్తే ఇలా ఉంటావు, నువ్వు అది చేయగలవేటి, నువ్వు చూస్తే నీ మాట తీరు ఎలాగ ఉంటుంది, లేకపోతే నువ్వు కొంచెంసేపు కన్నా ఎక్కువ కష్టపడలేవు. ఎందుకని వీళ్ళకి పుట్టినప్పటి దగ్గర నుండి ఆ కుమారుడి యొక్క బలహీనతలు, బలమేంటో వీళ్ళకి తెలుసు. కూర్చో ప్రసాద్, తెలుసు. కాబట్టి ఇంటి వారు ఏం చేస్తారంటే మొదటిగా బలహీనతలనే చూపిస్తూ ఉంటారు. చూపించి నీ వల్ల కాదులేరా, నీకు తగ్గదేదో చూసుకోరా అంటారు. కాబట్టి ఈ వ్యక్తికి ఆదిలోనే అంశపాతం, అంటే ఆదిలోనే ఇంటిలోనే వ్యతిరేకత, ఇంటిలోనే నిరుత్సాహపరిచే పరిస్థితి. ఎందుకంటే బలహీనతలన్నీ తెలిసి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి సందర్భము ఎదురవుతూ ఉంటుంది. ఒకవేళ భర్త ఏదైనా చేద్దాం అనుకున్నాడు అనుకోండి, భర్త యొక్క బలహీనతలు ఏమిటో భార్యకి తెలుసు. కాబట్టి భార్య అంటుంది, ఏమండి మీరు చేయలేరండి అంటారు, మీరు చేయలేరండి అంటారు. ఈ విధమైనటువంటి ప్రతికూలతలు మొదటి ఇంటిలోనే ప్రారంభించబడుతుంటాయి. నేను స్వతహాగా ఎదుగుదాం అనుకున్నప్పుడు ఇలాంటి వ్యతిరేకతలను కూడా నేను ఫేస్ చేశాను. కాబట్టి ఇంట్లో మొదట గెలవగలగాలి, అంటే ఇంటిలో మన యొక్క బలాన్ని చూపించగలగాలి. ఇంటిలో మన యొక్క బలహీనతలన్నింటినీ కూడా అధిగమించి మన బలాన్ని కనుపరిచేటటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి. అది ఇంట గెలవడం అంటే. ఎప్పుడైతే నువ్వు ఇంట గెలుస్తావో ఆటోమేటిక్గా ఎక్కడ గెలుస్తావంటే రచ్చ గెలుస్తావు. రచ్చ ఎలా గెలుస్తావో వాక్యాన్ని బట్టి చూద్దాం.
యేసుక్రీస్తు వారు ఆయన యొక్క సువార్త ప్రారంభించారు. ఈ మధ్య కాలంలోనే మనము ఆయన యొక్క బోధ గురించి, ఆయన యొక్క పరిచర్య ప్రారంభం గురించి వర్తమానాలు వింటూ ఉన్నాం. మరి గలిలయ ప్రాంతంలో సువార్త ప్రారంభించి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు ఆయన. జనాలు ఆయన దగ్గరికి దండోపదండాలుగా చాలా ఎక్కువ మంది ప్రజలు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయన చేత మరి మేలులు పొందుకోవాలని, ఆయన ద్వారా ఆశ్చర్యకార్యాలు చూడాలని, ఆయన చేసేటువంటి బోధ వినాలని, ఆయన యొక్క మరి పరిచర్య సువార్త ఆ నోట ఈ నోట విని అనేక మంది దండోపదండాలుగా వస్తూ ఉన్నారు. ఎంతగా ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారంటే 3వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపగూడి వచ్చినాయి గనుక భోజనము చేటుకైన వారికి వీలు లేకపోయింది. అంటే అంత రష్ ఆయన చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి, ఆయన బోధలు వినడానికి, ఆయనకు ఆశ్చర్యకార్యాలు చూడడానికి, అద్భుత కార్యాలు చూడడానికి జనాలు గుంపులుగా వస్తున్నారు. చూస్తే జనులు మరలా గుంపుగా కూడా వచ్చారు. అంటే మరలా అంటే మరలా వస్తున్నారు. చూసిన వారే మళ్ళా చూడాలని వస్తున్నారు, విన్నవారే మళ్ళా వినాలని వస్తున్నారు. మరలా గుంపులుగా యేసుక్రీస్తు వారి యొక్క సేవ ఈ విధంగా చక్కగా కొనసాగుతాం. ప్రియులారా గమనించండి, జనాలు ఎలాగున్నారండి? గుంపులుగా వస్తూ ఉన్నారు. గుంపులుగా వస్తున్నారు. భోజనం చేయడానికి కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితులు. ఇలాంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారిని చూడడానికి ఎవరు వస్తున్నారండి? జనులు వస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు వారి ఇంటి వారిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 21వ వచనం, ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఇంటివారు ఎవరింటివారు? యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు, యేసుక్రీస్తు యొక్క సంబంధికులు, యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబ సభ్యులు. జనాలేమో గుంపులుగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తూ ఉన్నారు. కానీ ఇంటి వారి యొక్క పరిస్థితి ఎలాగుందో చూస్తే ఏమంటున్నారండి? అతడికి మతి చలించిపోయింది, ఆయనకి పిచ్చి పట్టాడు, పిచ్చోడైపోయాడు. మతి భ్రమించిన వాడంటే పిచ్చోడని అర్థం. పిచ్చి పట్టింది వాడికి. కాబట్టి రెండోది ఏం చేద్దాం అనుకుంటున్నారు? అన్నీ ఎలాగైనా పట్టుకుని ఇంట్లో పడేసి గదిలో పడేద్దాం అనుకుంటున్నారు. ఆయనని ఏం చేద్దాం అనుకున్నారట? పట్టుకొన బోయరి. ఇది ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు వారు ఇంట గెలిచే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే ఇంటి వారిలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే యేసుక్రీస్తు వారు ఆయన చేస్తున్నటువంటి పనులు, ఆయన చేస్తున్న సువార్త, ఆయన చేస్తున్న బోధ అంతా కూడా పిచ్చిగా అనిపిస్తుంది. మతి లేనుడు చేస్తున్నటువంటి పనిగా అనిపిస్తుంది. మతి భ్రమించిన వాడు చేసేటువంటి కార్యాలుగా అనిపిస్తున్నాయి. మతి భ్రమించిన వాడు ఎలా ఉంటాడండి? చెట్టుకి పుట్టకి తిరుగుతూ, రోడ్ల మీద సంచారం చేస్తూ. ప్రియులారా, ఈ స్టేటస్ చూసి, ఈ సువార్త ఆదివారం చేసే సువార్త, ఈ స్టేటస్లు చూసి నన్ను కూడా అలాగే అంటుంటారు. ఎందుకు నీకు వచ్చిన ఈ పని? పిచ్చా అని అడుగుతూ ఉంటారు చాలామంది పరిచయస్తులు, స్టేటస్ చూస్తున్నటువంటి వారు. నేను ఒకటే మాట చెప్తాను, నేను పిచ్చే. ఎందుకంటే క్రీస్తునందు మనం ఎవరమంటే పిచ్చివారమే. లోకము మనల్ని ఎలా చూస్తుంటే పిచ్చివారిగానే చూస్తుంది. అందుకని ఆయన పౌలు వారు
పెంటతో సమానంగా తనకు తాను ఎంచుకుంటాడు. క్రీస్తు యొక్క ఔన్నత్యము ముందు, క్రీస్తు యందు ఉన్నటువంటి తన జీవితాన్ని ఉన్నతంగా చూపించడం కోసము తాను కలిగి ఉన్నటువంటి స్థితి అంతటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటుంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తునందు ఉన్న వారందరూ కూడా లోకమునకు పిచ్చివారుగానే ఉంటారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు దానికి ఏమీ అతీతం కాదు. ఆయన యొక్క ఇంటి సభ్యులు ఆయనని మతి చలించిన వాడు అనుకుంటున్నారు. ఆయనని పట్టుకుని ఎలాగైనా ఇంట్లో పడేద్దాం అనుకుంటున్నారు. మరి బయట ఉన్నటువంటి పరిస్థితి, యెరూషలేము నుండి వచ్చినటువంటి శాస్త్రులట, ఆ తర్వాత 22వ వచనం, యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులట, ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి, ఇంట్లో వాళ్ళేమో పిచ్చోడు అంటున్నారో, యెరూషలేము నుండి వచ్చినటువంటి శాస్త్రులు ఏమంటున్నారంటే బయల్జెబూలు పట్టినవాడై. బయల్జెబూలు అంటే దాని దయ్యమునకు పెట్టినటువంటి పేరు. మన ఇండియాలో కూడా కొన్ని దయ్యాలకు పేర్లు ఉన్నాయి. ఒకటి చెప్పండి. పురుషులందరూ భారీ పేర్లు చెప్తారు, కొంపదీసే అలా చెప్పరు కదా. దేవునికి స్తోత్రం. కాస్మోరా అనేది ఒక దయ్యం పేరు, అవునండి కదా. ఇలా అంటే ఎప్పుడు అది ఏదో చిన్నప్పుడు నా జ్ఞాపకం ఉంది, అదొకటి దయ్యం పేరు గుర్తొచ్చింది. మీకు ఎవరికన్నా ఇంకా ఏమైనా దయ్యాల పేర్లు ఉంటే చెప్పండి. అమ్మా, మోడీయా? ప్రధానమంత్రి మోడీ గారా? మీరు డిలీట్ చేశారా? నేను కాస్మోరా లాంటి పేరు కలిగినటువంటి దెయ్యాలు, ఇంకా ఏదో రకరకాలైనటువంటి దెయ్యాలు, ఏమండి, సాకిని, మందాకిని, కాకిని, ఇలాంటి శంకిని, ఇలాంటి దెయ్యాల పేర్లు మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. శంకినికి జాతి చెందినటువంటి స్త్రీలోని మన పురాణాల్లో ఉంటూ ఉంటుంది. మొన్న వాక్యంలో కూడా చెప్పాను నేను, స్త్రీల యొక్క రకాల గురించి, పురుషుల యొక్క రకాల గురించి చెప్పలేదు, కానీ స్త్రీల యొక్క రకాల గురించి చెప్పినప్పుడు శంఖని జాతి స్త్రీలోని ఒకటి చెప్పాను. అది దెయ్యం పేరు, నిజానికి దెయ్యం పేరు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో భార్యలు నేను తక్కువ చేసి చెప్పట్లేదు, మామూలు జరుగుతున్న సంభవాలు చెప్తున్నా. ఎత్తైనటువంటి స్థలముల మీద తీసుకెళ్ళి తోసేసారట ఎవరిని, కట్టుకున్న ముగ్గురిని. ఈ మధ్యన ఒక అతను ఎవరో రీల్స్ చేసుకుని అతను ఒక టిప్ చెప్తున్నాడు. ఏంటంటే ఎవరినైనా భార్యలను ఎత్తైన కొండల మీద తీసుకెళ్ళినప్పుడు మొదట ఆమె చేతులకి ఏం చేయమంటున్నాడంటే సంఖ్యలు వేసేయమంటున్నాడు. సంఖ్యలు వేసి తాళం కప్పేసేయమంటున్నాడు. ఎందుకని? బై మిస్టేక్ గ్రహపట్నం ఆ చేతులు కుదరలేదనుకోండి, ఏం చేస్తుందంటే తోసేస్తుంది. కాబట్టి అంటే ఎలా మారిపోతున్నారంటే ఉన్మాదం, పిచ్చి చేష్టలు, దయ్యపు చేష్టలు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మరి కుటుంబాలు ఉన్నాయి, జనరేషన్స్ ఉన్నాయి, సంస్కృతి ఇలాగ ఉంటూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి మతి భ్రమించినటువంటి స్థితిలో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు యేసుక్రీస్తు వారికి బయట ఉన్నటువంటి పేరు ఏంటంటే దయ్యం పేరు పెట్టేశారు ఆయనకి. పెట్టేసి దయ్యములకు అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. బయల్జెబూల్ అనేటువంటి దయ్యము పట్టినవాడే, దయ్యముల యొక్క అధిపతి ఎవరిలో ఉందంటండి, యేసుక్రీస్తు వారిలో చేరిపోవడం వల్ల యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి దయ్యపు అధిపతిని బట్టి దయ్యం ఏమవుతుందంట, దయ్యాలు ఏమవుతున్నాయంట, బడలు కొట్టబడుతున్నాయంట. ఇది యేసుక్రీస్తు వారి ముందున్నటువంటి సందర్భం లేదా సన్నివేశం, ఆయన ముందున్నటువంటి పరిస్థితి, ఆయన ముందున్నటువంటి ప్రతికూలత, ఆయన ముందున్నటువంటి సవాల్. ఓ పక్కన ఏమో ఇంటి వారు అంటున్నారు పిచ్చివాడు అంటున్నారు, ఓ పక్క నుంచి యెరూషలేము వారు ఎవరు, ఆయన సొంత పట్టణవాసులే, వాళ్ళు ఏమంటున్నారు, మరి దయ్యములకు అధిపతిగా ఇతడు దయ్యములను వెళ్ళగొడతా ఉన్నాడు. బెయల్జెబూల్ అనేటువంటి
దయ్యం పేరు యేసుక్రీస్తు వారికి పెట్టారు. చూడండి, ఆయన చూస్తేనేమో పరిచర్య ప్రారంభించినటువంటి తొలినాళ్ళు, ఆయన సేవ ప్రారంభించినటువంటి తొలి రోజులు, ఆయన ఎంతో తీవ్రతతో ఆత్మబలము చేత రేపబడుతూ సువార్త ప్రారంభించినటువంటి సందర్భం మనం గత ఉపవాస ప్రార్థనలు చెప్పుకున్నాం. ఆయన ఆత్మబలము చేత సువార్త ప్రారంభించినటువంటి పరిస్థితి. అప్పటికే 40 దినాల నుండి అపవాది చేత శోధింపబడి ఆ శోధనలన్నీ ముగించుకున్న తర్వాత మళ్ళా అపవాది తనకున్నటువంటి బలహీనతలను బట్టి మళ్ళా శోధించినప్పుడు ప్రభువారు ఆ బలహీనతలను కూడా, ఆ శోధనల్ని కూడా జయించి తను నిలదొక్కుని ఆత్మబలమును బట్టి గలిలయకు వెళ్ళి సువార్త ప్రారంభించినటువంటి పరిస్థితులు గత ఉపవాస ప్రార్థనలో చెప్పడం జరిగింది. ఇలాగా తనలో ఉన్నటువంటి బలం అంతటిని కూడా కట్టుకొని తన బోధకు ఎవరు సహకరించేవారు లేరు. ఒక పక్కన శిష్యులను తయారు చేసుకోవాలి, ఒక పక్కన శిష్య బృందమును ఏర్పాటు చేసుకోవాలి, ఒక పక్కన తండ్రి అప్పగించినటువంటి తన తండ్రి చిత్తమును నెరవేర్చాల, అధికారం కలిగిన వాళ్ళే వాక్యం చెప్పాలా. మరి నేనే మెస్సయ్య అనేటువంటి సువార్త ఒకరు కనబడినే చెప్పాలి, ఇద్దరు కనబడినే చెప్పాలా. అందుకని ఆ సమరయ స్త్రీకి ఒక ఆమె దగ్గరికి ఆయన సువార్తను మోసుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం అన్నిటెండలో. ఇలాగ సువార్త అలుపెరగకుండా సమయం అనకనగా అసమయం అనక సువార్త చేయవలసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో భోజనం చేయడానికి కూడా ఆయనకి తీరిక లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో కుటుంబం ఏమై ఉండాలండి? ఆ టైంకి కొంచెం క్యారేజ్ తీసుకొచ్చి, క్యారేజ్ అంటే భోజనం తీసుకొచ్చి, అరే బాబు కొంచెం మొదట తినేరా బాబు, తర్వాత అన్న చేద్ది కానీ వీళ్ళందరూ ఉంటారులే, వీళ్ళందరూ ఎక్కడికి పోతారు, 2 నిమిషాలు ఇలా రా అని చెప్పి అలాగా ప్రోత్సహించే కుటుంబం ఉండాలి. కుటుంబం ఎలాగ ఉండాలండి? ఒక పక్కన యేసు ప్రభువు వారు ఇక్కడ స్వస్థత కార్యాలు చేస్తూ జనాలందరూ కూడా క్యూ కడుతున్నప్పుడు, గుంపులు గుంపులుగా వస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు ఏం చేయాలా? ఈ గుంపులన్నిటిని కూడా నియంత్రించగలగాల. సహకారం అంటే అదే కదా. అరే మా అన్న దగ్గరికి, అంటే యేసుక్రీస్తు వారే పెద్దవాడు కాబట్టి ఉన్నవారందరూ కూడా చిన్నవారే కాబట్టి నా అన్న దగ్గరికి ఎవరు వస్తున్నారు? జనాలు వస్తున్నారు. జనాలు ఎందుకు వస్తున్నారు? ఆయన పరిచర్య చూసి, ఆయన సేవ చూసి, ఆయన బోధ చూసి, ఆయన కార్యాలు చూసే కదా వస్తున్నారు. అరే ఈ జనాల్ని నియంత్రించాలంటే తను ఈ బోధ చేస్తూ, ఈ కార్యాలు చేస్తూ ఈ జనాలను నియంత్రించడం కష్టమవుతుంది. కాబట్టి మనం వంతుగా వెళ్ళి ఏం చేద్దామంటే వీళ్ళందరినీ కూడా గుంపులుగా చేసి ఆ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా బ్యాచ్ బ్యాచ్లుగా ముందు వచ్చిన వారిని ముందు పంపిద్దాం, వెనకాల వచ్చిన వారిని వెనక పంపిద్దాం, రిజిస్ట్రేషన్ పెడదాం, ముందు వచ్చిన వారి పేరు రాసుకుందాం, వెనక వచ్చిన వారి వెనక పేరు రాసుకుందాం. ఇలాగ ఒకరి తర్వాత ఒకరికి పంపించే ప్రయత్నం చేద్దాం. ఇంతమంది జనములో ఎవరికైనా నీళ్ళు కావాలేమో, మంచినీళ్ళు కావాలేమో మంచినీళ్ళు ఇద్దాం. ఎవరికైనా కళ్ళు తిరుగుతున్నాయేమో వారిని ఆదరిద్దాం, వారిని కూర్చోబెట్టి వారికి ఏదైనా ఉపశమనం చేద్దాం. ఇంతమంది జనాభాలో ఎవరికైనా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏమైనా వస్తుందేమో వారికి ఏమైనా హెల్ప్ చేద్దాం. ఇది కదా కుటుంబ సభ్యులు చేయవలసినటువంటి పని. ఆయన బలపరిచే క్రమంలో మేమున్నాం, నీ వెనకాల నీకు తోడుగా ఉన్నాం అని సపోర్ట్ చేయవలసింది కదా ఇంటి వారం. కానీ ఈ టీంలో ఈయనకి సహకరించవలసినటువంటి సపోర్టింగ్ టీంలో ఇంటివారు లేరు. ప్రియులరా, ఇంటివారు ఎలాగుంటారంటే వీడు గొప్ప సాధిస్తే వెనకాల వస్తూ ఉంటారు. సాధించే దానికి ప్రోత్సహించడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, బలపరచడం కానీ, నువ్వు చేసే పనిలో నేనున్నాను రా అని ధైర్యం చెప్పేటటువంటి పరిస్థితి కానీ ఇంటివారిలో ఉండదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది నీకు నాకు ఎదురయ్యే పరిస్థితి కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి ఎదురైనటువంటి పరిస్థితి, అనుభవం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి పరిస్థితుల మధ్యలో యేసుక్రీస్తు వారి యొక్క మనసు ఒకంత బాధకు లోనైంది, ఒకంత వేదన చెంది, ఒకంత మరి కలత చెందింది. ఏంటి, నా ఇంటి వారేమో ఇలా మాట్లాడుతున్నారు నా కోసం, నా ఇంటి వారు చూస్తేనేమో నన్ను పిచ్చోడు అంటున్నారు, నన్ను పట్టుకుని ఎలాగలాగా బంధించి పిచ్చోడని ముద్ర వేసి ఇంట్లో పడేద్దాం అనుకుంటున్నారు.
పిచ్చివాడిని ఏం చేస్తారండి? గదిలోనే బంధిస్తూ ఉంటారు. లేకుంటే ఇక్కడే ఉంది ఏమది, పిచ్చి హాస్పిటల్, అక్కడ తీసుకెళ్ళిపోతారు. నా మిత్రుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక అతనికి పిచ్చి వచ్చిందని అంటే, వీరవల్లి పుల్లయ్య అని పేరు. ఏం పేరు? వీరవల్లి పుల్లయ్య. పిచ్చి వచ్చిందంటే నాకు ఫోన్ చేశాడు, ఇలా పిచ్చి వచ్చిందిరా మా అన్నయ్య గారి అబ్బాయి, మా పెద్దనాన్న గారి అబ్బాయికి అని అంటే, సరే తీసుకొచ్చి ఇక్కడికి అన్నా. ఇక్కడ తీసుకొచ్చి అంటే ఇక్కడ తీసుకొచ్చి ఈ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఇక్కడే వాడు నాకు పిచ్చి లేదంటాడు. ఏమంటాడండి? నాకు పిచ్చి లేదంటాడు. మనం ఎంత చెప్పినా పిచ్చి లేదంటాడు. నన్ను వదిలేయండి అంటాడు. నేను బాగానే ఉన్నాను అంటాడు. అయినా కానీ మనం అంటే జాలి చూపిస్తాం, కానీ ఈ మెంటల్ డాక్టర్ల కంటే పిచ్చి అదే ఏమంటారు వాళ్ళని, సైక్రటిస్టులా, వాళ్ళు వినరు. వీళ్ళ యొక్క స్వభావం వాళ్ళకి తెలుసు కాబట్టి ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు కాబట్టి పట్టించుకోరు. వాడు ఎన్ని చెప్పినా కానీ వాడి గోస వినరు. వాడికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేస్తూ ఉంటారు. ఏది కరెంట్ షాక్ పెడుతూ ఉంటారు, రకరకాలైనటువంటి ట్రీట్మెంట్లు చేస్తారు. అలాగే వాళ్ళని ప్రత్యేకమైనటువంటి గదిలో సెరసాల్లో పడేస్తారు. సెరసాల్లాగే ఉంటుంది, జైలు గది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, ఊసలతో. అందులో ఏమీ ఉండదు, ఏ విధమైనటువంటి సదుపాయం ఉండదు. ఎందుకంటే పిచ్చోడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి చాలా పగడబందీ గదిగా ఉంటుంది. ఇంకా ఖైదీలకైనా కొంచెం వెసులుబాటు ఉంటుందేమో కానీ పిచ్చోళ్ళ గదికి వెసులుబాటు ఉండదు. అందులో అడ్మిట్ చేసిన తర్వాత నా మిత్రుడు వెళ్ళిపోయాడు. తర్వాత ట్రీట్మెంట్ జరుగుతోంది. నేనే రోజు ఒకసారి ఏదో టైంలో వెళ్ళి గమనిస్తూ ఉండేవాడిని. మనకు తెలిసిన డాక్టరే కాబట్టి ఫోన్ చేసి అడుగుతూ ఉండేవాడిని. సెట్ అవుద్దండి, చాలా టైం పడుద్దని అనేవారు. ఓ రోజున వాడు వాళ్ళ ఫాదరు, నా ఫ్రెండ్ అన్నాను కదా, వాడు వాళ్ళ పుల్లయ్య గారు వాళ్ళ ఫాదరు, వీళ్ళందరూ వచ్చారు పాపం చూడడానికి కొడుకుని. సరే అండి తీసుకెళ్దాం, ఏ వార్డులో పెట్టారో ఆ వార్డులోకి తీసుకుని వెళ్తూ ఉంటుంటే ఆ వార్డుకి వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్నాడు, ఆ గదిలో లైన్లో ఉన్నాడు. కొడుకు కదా, తండ్రికి ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఒకసారి కొడుకుని చూడగానే చూసి చలించిపోయి ఒకసారిగా దగ్గరికి వెళ్ళిపోయి, అంటే అలా పెట్టేయడము, ఆ సెరసాలు అలా పెట్టడం అనేది, ఆ ఊసల గదిలో అలా పెట్టడం అనేది తండ్రిగా పాపం అతను చూడలేకపోయాడు. వెళ్ళి ఒరే ఏంట్రా అంట దగ్గరికి వెళ్ళి పలకరించే ప్రయత్నం చేస్తే వాడు వచ్చేసి వాళ్ళ నాన్న పీకి పట్టేసుకుని గట్టిగా పట్టుకుని ఇక నువ్వు పిసికేస్తా ఉన్నాడు. వీళ్ళ ఫాదర్ అని కూడా అతను గుర్తించట్లేదు. అర్థమవుతుందండి పిచ్చోడి యొక్క క్రియలు ఎలాగుంటాయంటే అలాగుంటాయి. ఆ తర్వాత ఏదో అతి కష్టం మీద ఎవరు వెళ్ళమన్నారు మీరు అని చెప్పేసి ఇలా పాపం నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరూ వచ్చి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు, మిమ్మల్ని చూడమంటే దూరం నుంచి చూడాలి కదా అని చెప్పేసి వీళ్ళు మందలించి మొత్తం మీద విడిపించాం. అలాగుంటాయి పిచ్చోడి చేష్టలు. ఆ తర్వాత కొన్ని రోజులకి 4 రోజులకే ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో ఎలా తప్పించుకుని పరారైపోయాడు మెంటల్ హాస్పిటల్ నుంచి పరారైపోయిన దగ్గర నుండి మా ఫ్రెండ్ నాగానని కదా, ఆడికి భయం పట్టుకుంది. ఎందుకని ఆడే తీసుకొచ్చి జాయిన్ చేశాడు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడనే వేసేస్తాడు ఇటు. అందుకని ఆడు ఎక్కడున్నాడు ఎవడు తెలుసు, పరారైపోయాడు. వాళ్ళు వచ్చి మనకి మీ వ్యక్తి పరారైపోయాడు, అతను పట్టుకుని మాకు ఇవ్వాల్సిందే మీరు అని చెప్పేసి ఇవ్వకపోతే అది మళ్ళీ అది కేసు, ఏది పేషెంట్ ఇలాగా పరారైపోయాడంటే పాపం వాళ్ళకి రిస్క్, అది వాళ్ళ జాబులకి అది ఇబ్బంది. అలాంటి పరిస్థితుల్లో ఆ పుల్లయ్య కోసం వెతకడం మొదలెట్టాం మేము. అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు నాకు. పుల్లయ్య కోసం వీధులంట వెతకడం మొదలుపెట్టి అడుగుతూ ఉన్నాం. కొబ్బరి బండాలు కొట్టుకొని ఎవడన్నా వచ్చాడా ఇలాగా మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చి ఇలా ఏమన్నదని ఎవడు తెలియదనే అంటా ఉన్నారు. ఇంకా బస్ స్టాండ్లో వెతికాం, రైల్వే స్టేషన్లో వెతికాం, పార్కులు అంట వెతికాం, బీచ్లు అంట వెతికాం. మొత్తం మీద మళ్ళీ రైల్వే స్టేషన్లో 2-3 సార్లు రైల్వే స్టేషన్ మళ్ళీ వెళ్తే 4వ సారి 5వ సారి రైల్వే స్టేషన్లో కనబడ్డాడు బాబు. మళ్ళీ భయం మళ్ళీ మా అమ్మ వాటికి వెళ్తే మమ్మల్ని కూడా ఎత్తడని. అలాగా అక్కడ రైల్వే పోలీసు వారు ఎలప తీసుకుని ఇలాగ వీడు ఇలా మావాడే ఇలా తప్పి హాస్పిటల్ నుంచి పరారై వచ్చాడు అని అంటే వాళ్ళు చక్కగా పట్టుకుని మళ్ళా హాస్పిటల్లో పెట్టారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు బాగానే ఉన్నాడు. పిచ్చి కుదిరింది. ఏమైందండి? పిచ్చి కుదిరింది. పిచ్చివాడిని అలా చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు అని ఎగ్జాక్ట్గా అలాగ చేయాలనేది ఆ ఇంటి వారి యొక్క ఉద్దేశం. యేసుప్రభు వారికి ఎంత బాధ ఉంటుందండి.
అధికారం కలిగిన వాళ్ళే వాళ్ళే వాక్యం చెప్తున్నాడంట. సువార్త ఎండనక కోననక సువార్త చెప్తున్నారు. ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నారు, బోధ చేస్తూ ఉన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కంటిన్యూస్ బోధ, కొండ మీద ప్రసంగం. ఇప్పటికీ చరిత్రను మార్చినటువంటి ప్రసంగం అది. నేటికి ఆయా సంఘాలు ఆయా దేశాల్లో కొండ మీద ప్రసంగము ఒక ఉజ్జీవాన్ని కలగజేసే ప్రసంగం. సాయంత్రం వరకు ఏకతాటిగా ప్రసంగించినటువంటి ఆయన జనుల యొక్క పరిస్థితి చూసి వీరికి ఆకలేస్తుంది, వీరికి ఆహారం పెట్టండి అని చెప్పేసి శిష్యులకు ఆయన అడిగినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తునే ఉంటుంది. అప్పుడు 2 చేపలు 5 రొట్టెలు పిల్లలు తీసుకుని వస్తే దానినే అనేక మంది, వేల మందికి ఆయన ప్రార్థన చేసి మరి పంచడం జరిగినటువంటి సన్నివేశం. అంత గొప్పగా పరిచర్య చేస్తున్నటువంటి రోజులవి. అలాంటి రోజులలో సపోర్ట్ చేయవలసినటువంటి కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే, మనవాడు పిచ్చోడు, మనవాడిని పట్టుకుని పోదామని మేము అనుకుంటున్నాం. తన ఊరు వారు అంటున్నారు, తన సంబంధ గ్రామ శాస్త్రులు అంటున్నారు, యెరూషలేము నుండి వచ్చినటువంటి శాస్త్రులు అంటున్నారు, వీడు దెయ్యము పట్టినవాడు, దెయ్యములకు అధిపతిగా ఇతడు దెయ్యములను పోగొడతా ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. అలాంటి సందర్భంలో యేసుప్రభువారు అంటున్నారు ఏమిటంటే, తనకు తానే చదువుదాం 23వ వచనం. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా, ఇలా ఒక పక్కనేమో ఇంటి వారు ఇలాగా అంటున్నారు, ఒక పక్కనేమో యెరూషలేము నుండి వచ్చినటువంటి శాస్త్రులు ఈ విధంగా అతన్ని దయ్యము పట్టినవాడని సంబోధిస్తున్నారు. యేసుప్రభువారు అది గమనించి, అరే బాబు రండ్రా, ఇలా రండ్రా, బాబు ఇలా రండ్రా అని చెప్పి కుటుంబీకుల్ని ఇలా రండ్రా బాబు అని శాస్త్రుల్ని పిలిచి అప్పుడు ఈ మాట చెప్తున్నారు. ఏ మాట అంటే, సాతాను ఎలాగ వెళ్ళగొట్టును. చూడండి, ఈ శాస్త్రులు అన్న మాట ఏమిటంటే, వీడు దయ్యము పట్టినవాడు సాతాను అంటున్నాడు. సాతాను అనేటువంటి హోదాలో, సాతాను అనేటువంటి ఆ అధికారమును బట్టి ఇతడు దయ్యములు వెళ్ళగొడుతున్నాడని శాస్త్రులు అంటున్నారు కదా. ఒకవేళ నిజంగానే నేను సాతాన్ని, నిజంగానే నేను దయ్యాన్ని అనుకుంటే, నేను ఎందుకు దయ్యాన్ని వెళ్ళగొడతాను? దయ్యాన్ని అందులో ఉంచి నేను కూడా దయ్యంతోనే కలిసి ఉంటాను కదా. అదే చెప్తున్నాడు ఆయన. సాతాను ఎలాగ వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఇప్పుడు మత్తయి సువార్తలోకి వెళ్దాం. 12:26 అమ్మా. వెళ్ళగొట్టిన ఎడల చూడండి, ఇప్పుడు సాతాను నిజంగానే యేసుక్రీస్తు వారు సాతాను అయితే గనక, దయ్యమే అయితే గనక, ఇప్పుడు దయ్యమే వెళ్ళగొట్టుకుంటే గనక, ఇప్పుడు దయ్యమే సాతాను ఏమవుతుందంట అండి, తనకు తానే ఏమవుతుందండి, విరోధంగా వేరుపడుతుంది అంట. అట్లయితే వాని రాజ్యం ఎలాగ నిలుచును? ఇప్పుడు సాతాను వారిలోకి ప్రవేశించి, దయ్యము పట్టిన వారిలోకి ప్రవేశించి, దయ్యం పట్టినటువంటి స్థితిలో వారందరినీ కూడా వెలవలాడించేస్తున్నటువంటి క్రమంలో యేసుక్రీస్తు వారే నిజంగా దయ్యము పట్టిన వాడైతే గనక వారిని ఇంకా ఎక్కువ విలవల్లాడించేయాలి. దయ్యములకు ఇంకా సపోర్ట్గా యేసుక్రీస్తు వారు ఉండాలి. అలా కాకుండా దయ్యములను వెళ్ళగొడుతున్నాడంటే సాతాను విరోధంగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఏమంటుంది సాతాను, ఈ దెయ్యం ఏమంటుంది, అదే అందులో ఉన్నటువంటి దెయ్యంతో, నిజంగా యేసుక్రీస్తు వారు దెయ్యం అయితే కనుక అందులో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దెయ్యంతో ఏమంటుంది, నువ్వు అలాగ ఉండరా, నీతో పాటు నేను కూడా పని చేస్తా, వాడిని వెలగల పడగొట్టేస్తున్నావా, నేను దేకించేస్తానంటది. ఏమంటుందండి, నేను దేకించేస్తానంట. నువ్వు కూర్చోబెడుతున్నావా, నేను పడుకోబెట్టేస్తానంటది. నీవు పిచ్చుకొద్దులు వేయిస్తున్నావా, నేను మామూలుగా అలక్ కాదు ఇంకా తీవ్రంగా ఇస్తున్నానని చెప్పేసి యేసుక్రీస్తు వారిలో ఉన్న దెయ్యం ఏం చేస్తుందంటే వారిని ఇంకా బలపరుస్తుంది. అదే చెప్తున్నాడు ఏంటంటే, సాతాన్ని వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధంగా. అట్లయితే వాని రాజ్యం ఎలాగ నిలిచును? అలాగా వాని రాజ్యం అంటే ఎవరి రాజ్యము? సాతాను రాజ్యము. ఇప్పుడు సాతాను వెళ్ళగొట్టేస్తుంది, సాతాను యొక్క రాజ్యం ఎలా నిలుస్తుంది? ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా? నేను దయ్యాన్ని పట్టిన వాడినా, దయ్యము అధికారం చెప్పిన చేస్తా ఉన్నానా లేదా తెలుసుకునే ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా అని యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చెప్తున్నారు. ఆ తర్వాత మాట చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం. ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు
ఇప్పుడు తల్లిదండ్రులను పిలిచాడు, తన తర్వాత పుట్టినటువంటి సహోదరుని పిలిచాడు. వాళ్ళతో అంటున్నాడు, ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల. ఇప్పుడు నేను నీ ఇంటి వాడిని, నువ్వు నా గురించి నేను మతి లేని వాడిని, మతి భ్రమించిన వాడిని నువ్వు అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ తమ్ముడా? ఎంతవరకు కరెక్ట్ చెల్లమ్మా? ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య? ఒకవేళ అన్నయ్యలు ఉంటే అన్నయ్యలకి, తమ్ముళ్ళు ఉంటే తమ్ముళ్ళకి. ఆయనకి అన్నయ్యలు లేరు. ఆయన ఎందుకంటే మరియకి పుట్టినటువంటి మొదటి సంతానం ఆయనే కాబట్టి. మీ ఇంట్లో కనుక అలాంటి పరిస్థితి ఉంటే కనుక, ఒకవేళ అన్నలే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా, వారితో ఈ మాట చెప్పండి. ఒకవేళ మీ తమ్ముళ్ళు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా, వాళ్ళతో ఈ మాట చెప్పండి. మీ అక్కలు ఈ కాలం మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా, వారికి ఈ మాట చెప్పండి. మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా, వారికి మాట చెప్పండి. మీ బిడ్డలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా, వారికి మాట చెప్పండి. వాక్యం చెప్తుంది, తల్లులారా మీ బిడ్డలకు కోపము రేపొక్కటి. మరి బిడ్డలకి ఏం చెప్తుంది? సంతానం కొడుకులకి ఏం చెప్తుంది? కుమారులకి ఏం చెప్తుంది? మీ తల్లిదండ్రులకు లోపడమంట. ఈ రెండు జరగకుండా ఉన్నటువంటి ఇల్లు ఏమవుతుందంటే తనకు తానే విరోధముగా వేరుపడతా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఇంట్లో ఉంటే కనుక ఈరోజు కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ప్రత్యేక కుటుంబ ఆశీర్వాద సహవాసం. ఈ కుటుంబంలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించుకుని కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడమే ఈ యొక్క సహవాసం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నేర్పడదు. రే సహోదరుడా, సహోదరి, ఇలాంటి పరిస్థితులు మన ఇంట్లో ఉన్నాయేమో ఒకసారి చూడండి. ఇలాగా ఒక ఇల్లు విరోధముగా తనకు తానే తయారవుతుంటుంటే గనక ఆ ఇంటి పరిస్థితి చాలా బలహీనంగా ఉంటుంది. ఈ వాక్యంలో కొంచెం ముందుకు వెళ్తే 27వ వచనంలో, ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఎంటజొచ్చి వాని సామాగ్రి దోచుకున్న నేరడు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకునవచ్చు. నీ ఇంటిలో నిన్ను సాతాను ఒకవేళ బంధిస్తుందేమో చూడు. నీ ఇంటి వారికి సహకరించకుండా, నీ ఇంటి వారికి నువ్వు తోడుండకుండా, నీ ఇంటి వారికి నువ్వు సపోర్ట్ చేయకుండా, నీ ఇంటి వారి యొక్క మాటలో నువ్వు ఏకీభవించకుండా, నీ ఇంటి వారికి నువ్వు సహకారిగా ఉండకుండా అపవాది నిన్ను బలహీనం చేస్తుందేమో చూడు. నీ ఇంటిలో నువ్వు బలవంతుడిగా ఉండాలి. కానీ అపవాది ఏం చేస్తుందండి? బలవంతుడమైన నిన్ను పట్టి నిన్ను బలహీనుడిగా చేస్తాం. దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే బలవంతుడైన దాన్ని మొదట బంధించడం. నువ్వు ఇంటిలో బలవంతుడుగా ఉన్నావా, నిన్ను బంధించాలని అపవాది ప్రయత్నం చేస్తాం. బంధించితేనే తప్ప ఏం చేయలేమంటే ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామాగ్రి మనల్ని బంధించినటువంటి పరిస్థితి అపవాది చేస్తుందేమో చూడండి. ఎందుకని? దోచుకోవాలని, ఇంటి అంతటిని దోచుకోవాలని, ఇంటిలో ఉన్న వారందరినీ దోచుకోవాలని, ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కొల్లగొట్టాలని, బలవంతుడమైన నిన్ను బలహీనుడిగా చేయాలని, బలవంతురాలైనటువంటి నిన్ను బలహీనురాలుగా చేయాలని. ప్రియ సహోదరుడా, సహోదరి, నిజానికి నువ్వు చాలా బలవంతుడవే, మంచి జ్ఞానం ఉంది. కానీ ఏమైపోతున్నావు తెలుసా? బలహీనుడు అయిపోతున్నావు. ఎందుకంటే నిన్ను బంధిస్తే ఇల్లంతా కూడా దోచుకోవచ్చు. నువ్వు బలవంతురాలవే, చాలా బలవంతురాలవు. నువ్వు ఇల్లు కట్టుకున్నట్లో నీకు మించినటువంటి జ్ఞానవంతురాలు లేవు. గుణవతి అయినటువంటి భార్య దొరకటారుతో అది ముత్యమ కంటే కూడా అమూల్యమైనది. కాబట్టి నిజానికి నువ్వు చాలా ముత్యమైన స్థితే, ముత్యం లాంటి స్థితే నువ్వు. కానీ నిన్ను బంధించడం వల్ల, నీ ఆలోచనను బంధించడం వల్ల, నీ యొక్క క్రమశిక్షణను బంధించడం వల్ల, నీకున్నటువంటి స్థితి అంతటిని కూడా బంధించడం వల్ల నువ్వు ఏం కోల్పోతున్నావు తెలుసా? నీ బలాన్ని కోల్పోతున్నావు, నీ క్రమశిక్షణ కోల్పోతున్నావు, నీకు కలిగి ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యము కలిగిన గుణగణాలను కోల్పోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీళ్ళంతా కూడా ఏమవుతుందంటే దోచుకుని పోబడతా ఉంది. కుటుంబ ప్రార్థన సహవాసములో మిమ్మల్ని బలహీనులు చేసి మిమ్మల్ని బంధిస్తున్నటువంటి బంధకాలు ఏంటో ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రభుపేట ప్రాధేయపడుతున్నాను.
బంధించిన ఎడల, మిమ్మల్ని బంధించడం వల్ల జరుగుతున్నటువంటి అనార్థాలు ఏంటో చూడండి. మీరు క్రమశిక్షణ కోల్పోవడం వల్ల జరుగుతున్నటువంటి అనార్థాలు ఏంటో చూడండి. మీరు కటువుగా లేకుండా ఉండడం వల్ల ఇంట్లో జరుగుతున్న అనార్థాలు ఏంటో చూడండి. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఇంట్లో జరుగుతున్నటువంటి సంభవాలు ఏంటో చూడండి. సరైనటువంటి సంప్రదింపులు లేకుండా ఇష్టానుసారంగా నువ్వు చేయడం వల్ల జరిగేటటువంటి అనార్థాలు ఏంటో చూడండి. ఇంటిలో అందరూ కూడా కలిసికట్టుగా చేయాలి, సపోర్టింగ్గా. ఇంటి వారే విరోధముగా నిర్ణయాలు, ఒకరికి నిర్ణయానికి ఒకరు విరోధంగా ఉంటే, ఒకరి ఆలోచనకు ఒకరు సపోర్టుగా లేకుండా ఆలోచన తిరస్కరిస్తే ఆలోచన సిద్ధిస్తుందా అండి? ఆలోచన ఫలిస్తుందా అండి? ఆలోచన ఫలభరితంగా ఉంటుందా అండి? ఒకసారి చెప్తాడు భర్త, రెండుసార్లు చెప్తాడు భర్త, మూడోసారి నాకెందుకులేని చెప్పడమే మానేస్తాడు భార్యకి, లేదా బిడ్డలకి చెప్పడం మానేస్తాడు. తద్వారా భర్తను ఏం చేస్తున్నామండి? బంధిస్తున్నాం. భార్య ఏం చేస్తుందండి? తన నిర్ణయాలు చెప్పే ప్రయత్నంలో భర్త సహకరించలేదనుకోండి, భర్త సపోర్ట్ చేయలేదనుకోండి, నువ్వు ఆడదానిలాగా ఉండు, నువ్వు ఎక్కడ ఉండాలా? వంటింటి ఎక్కడ ఉండాలా? వంటింటి కుందేలు, నువ్వు వంటింట్లోనే పడి ఉండు అని చిన్నబుచ్చాడు అనుకోండి. మా ఆయన ఎన్నిసార్లు చేసినా ఇలాగే ఉంటాడు, ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే ఉంటాడు, ఇలాగే చేస్తాడు, నన్ను కించపరుస్తాడు, నన్ను చులకన చేస్తాడు, నా మాటకి ఎప్పుడు విలువిస్తాడు, నన్ను ఎప్పుడు గౌరవిస్తాడు అని చెప్పి భార్య అనుకుని తర్వాత ఇంకా భర్తతో ఏ విధంగా కూడా సహకరించదు, ఆలోచనే చెప్పదు. ఏమవుతుందంటే నీ ఆలోచనల్ని అపవాదం ఏం చేస్తుందంటే బంధిస్తోంది. మీ ఇద్దరు ఆలోచనలు కలిస్తే ఏమవుతుందంటే గొప్ప భవిష్యత్తు ఉంటుంది. మీ ఇద్దరు ఆలోచనలు కలిస్తే ఒక ఐకమత్యం వస్తుంది. మీ ఇద్దరు ఆలోచనలు కలిస్తే ఒక గొప్ప కార్యం నీ ఇంట్లో జరుగుతుంది. నీ గొప్ప ఆలోచనలు మీ ఇద్దరు ఏకీభవించి, మీ కుటుంబ సభ్యులు ఏకీభవించి మనోనిబ్రతం మీరు పనిచేయగలుగుతారు. మీ ఆలోచనలు ఏకీభవించినప్పుడు మీరు బయట వారికి మీరు చులకనగా, మీ ఆలోచనలు మీరు ఏకీభవించినప్పుడు ఒక బలమైనటువంటి కార్యము చేయడానికి ఎప్పుడు కూడా మీరు ఎలా ఉంటారంటే ఒక పిడికిలి మాదిరి పని చేయగలుగుతారు. మీ ఆలోచనలు ఐక్యంగా ఉన్నప్పుడు ఎదుటి వారు చూసి వారిద్దరూ ఒకటేరా, వాళ్ళిద్దరిని మనం ఏమీ అనకూడదు అని బెదురుతారు, జడుస్తారు. ఎప్పుడండి? మీ ఆలోచనలు ఒకరికొకరు గౌరవించుకున్నప్పుడు, మీ ఆలోచనలు ఒకరు రెస్పెక్ట్ చేసుకున్నప్పుడు. అలా కాకుండా భర్తను చులకన చేసినా, అలా కాకుండా భార్యను చులకన చేసినా ఆ ఇల్లు ఏమవుతుందండి? నిలుస్తుందా అండి? నిలవదు. ఆ ఇల్లు నిలవనేరదంట. పడిపోతున్నటువంటి ఇళ్లను, పడిపోతున్నటువంటి గృహాలను, పడిపోతుందని తెలిసినప్పుడే జాగ్రత్త పడి కట్టుకోకపోతే గొప్ప కూలిన తర్వాత మళ్ళా కట్టడం అనేది అసంభవం. కుప్ప కూలిపోయిన తర్వాత, పూర్తిగా పాడైపోయిన తర్వాత మళ్ళా కట్టుకుందామంటే కుదురుతుందండి? కుదరదు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, కుదరదు. ఒక భార్య అంటుంది, ఇందాక చెప్పాను కదా, భార్య అంటుంది, చూసారా భర్తని తేనె కొండ మీద తీసుకెళ్ళి తోసేశారట. ఎంత దారుణం కదండి అంటుంది. ఎవరు? భార్య భర్తతో. భర్త అంటున్నాడు, నిజమే, చాలా బాధ, అలా ఎలా తోసేస్తుంది, కానీ ఎంత కఠినమైన హృదయము అని చెప్పి ఎవరు అంటున్నారు? భర్త అంటున్నాడు ఎవరితో? భార్యతో. నేను ఎక్కడా చూడలేదమ్మా ఇలాగా అని భార్య అంటుంది. ఇలాగ పోకళ్ళు, ఇలాంటి దారుణమైన మనుషులు ఉన్నారని భార్య అంటుంది. భర్తకి భార్య మాటలు బాగా నచ్చి, మీ ముద్దు పేరు ఉంటుంది కదా, బుజ్జి నువ్వైతే అలా చేయవు కదా అన్నాడు. అంటే చచ్చిచ్చి నేను అలాగే ఎందుకు చేస్తానండి, మీరంటే నాకు చాలా ప్రేమ, మీరంటే చాలా గౌరవం నాకు, అలాగే ఎందుకు చేస్తానండి, అందులో ఏం మజా ఉందండి, అలా తోసేసి చంపేయడంలో ఏం మజా ఉందండి, మజా అంతా బతుకున్నప్పుడే, ఇంట్లో ఉన్నప్పుడు సాధిస్తూ ఉంటేనే మజా ఉంటుంది కానీ అంది. వీడి గుండె ఆగిపోయిన పని అంది, గుండె ఆగిపోయినంత పని అయింది వీడికి. ఏంటి ఒకేసారి తోసేస్తే ఏమైపోతాడు? చచ్చిపోతాడు. అలా కాదట, ఇంట్లో నుంచి రోజు నరకం చూపించాలట. నేనైతే అలా చేస్తానంటుంది. ప్రియ సహోదరుడు, సహోదరి,
మీరు అలాంటి వారు కాదనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఏమండి, అలాంటి వారా? అలాంటి వారు కాదు. మీరు గుణవతి అయినటువంటి భార్యలు, ముత్యము లాంటి భార్యలు, ఇంటి కోసము నడు బిగించే భార్యలు, అవసరమైతే రాత్రనక పగలనక ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు పెట్టి ఇంటిని కట్టుకునేటువంటి గొప్ప శ్రీమతులు మీరు. శ్రీమతులేనా? ప్రియ సహోదర సహోదరి, ఇంటికి శ్రీమతే కాబట్టి అలా ఉండే ప్రయత్నం చేయండి. ప్రియ సహోదరి, ఇంటికి బలం భర్త. భర్త ఎలాగ ఉండాలంటే బలవంతుడిగానే ఉండాలి. భర్త బలవంతుడిగానే ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎంటా గెలవలేకపోతున్నారు, రచ్చా గెలవలేకపోతున్నారు. ఎంటా గెలవలేకపోతున్నారు, రచ్చా గెలవలేకపోతున్నారు. మానవ మాతృలు మనం ఎంతటి వారం. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, అందుకని యేసుప్రభువు వారు మన ఇంటిని కట్టుకోవడానికి లేదా మన ఇంటిని బలపరుచుకోవడానికి మన ఇంటిలో ఉండవలసిన ఐకమత్యం గురించి మాట చెప్తున్నారంటే, ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు ఏమైపోద్దటండి? నిలువ నేరదు. విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువ నేరదు. కాబట్టి ఇంటిలో నిలువ నేరనటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే కనుక ఈ రోజునే సరి చేసుకోండి. అలాంటి పరిస్థితులు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన సంభవిస్తూ ఉన్నాయేమో, నేడే సరి చేసుకోండి. గొప్ప కూలిన తర్వాత గృహాన్ని మళ్ళీ నిర్మించడము సాధ్యపడినటువంటి విషయం. కాబట్టి ఐకమత్యాన్ని కలిగి ఉండండి. తన ఇల్లు తన మీద విరోధంగా రేపబడకుండా జాగ్రత్త పడండి. ప్రియ సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు వారు సిలువ మరణం తర్వాత కానీ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం తన ఇంటి వారికి తెలియలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు విడిచి వెళ్ళినటువంటి బోధని వారు భుజాల మీద వేసుకుని అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క పరిచయం కొనసాగిస్తూ ఉన్నారు. అలా చెప్పబడినటువంటి రాయబడినటువంటి పత్రికలో యాకోబు పత్రిక 1, యాకోబు పత్రిక యేసుక్రీస్తు వారి యొక్క సొంత సహోదరుడు రాసినటువంటి పత్రిక. అది ఎంత అనుభవంతో రాశాడో, ఆ పత్రిక రాస్తే చదివితే అర్థమైపోద్ది ఎంత అనుభవంతో రాశాడు. ఎప్పుడండి? బ్రతికున్నప్పుడు, ఆయన జీవించినప్పుడు ఆయన యొక్క పరిచర్యకి ఏమాత్రం సహకరించలేదు. కానీ ఆయన విడిచి వెళ్ళినటువంటి పరిచర్యను, ఆయన చేసి వెళ్ళినటువంటి పరిచర్యను కొనసాగించటానికి యాకోబు నడుము కట్టుకున్నాడు. ఇప్పుడు తన ఇంటి వారిని గెలిచినటువంటి యేసుక్రీస్తు వారుగా ఉన్నాడు. ఆయన తన ఇంటి వారిని గెలిచినటువంటి పెద్ద కుమారుడు మాదిరి యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, తనను దయ్యములతో పోల్చినటువంటి శాస్త్రులు రచ్చ గెలిచే క్రమంలో యేసుక్రీస్తు వారిని వారు ఏం చేశారండి? సిలువగా అప్పగించారు. బయట శాస్త్రుల దగ్గర గెలవలేనటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడ గెలిచారో తెలుసా? లోకమును జయించి గెలిచారు. మీలో ఉన్నవాడు దేన్ని గెలిచాడండి? దేన్ని జయించాడండి? లోకమును జయించాడు, లోకమును గెలిచాడు. ఆయన లోకమును అంటే రచ్చను గెలిచాడు కాబట్టి, రచ్చ అంటే బయట గెలిచాడు కాబట్టి నేడు ఇంతమంది క్రీస్తు యొక్క శిష్యులుగా, అనుచరులుగా మనం పిలువబడుతున్నాం, సంఘాలుగా కట్టబడుతున్నాం, కుటుంబాలుగా కనపడుతున్నాం. మనకు పెట్టిన పేరేంటో తెలుసా? క్రైస్తవ కుటుంబం. మనకు పెట్టబడిన పేరేంటో తెలుసా? క్రైస్తవుడు. మనకు పెట్టబడినటువంటి పేరేంటో తెలుసా? క్రైస్తవురాలు. కాబట్టి ఆయన బలహీనతలన్నిటినీ కూడా ఓర్చుకుని, సహించుకుని, ఇంట గెలవడానికి, రచ్చ గెలవడానికి నిరంతరము శ్రమపడి నేడు ఈ స్థితిలో ఆయన ఇంట గెలిచినవాడుగా కనబడుతున్నాడు, రచ్చ గెలిచినవాడుగా కనబడుతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, రచ్చ ఎప్పుడు జరిగిందండి? రచ్చ ఇప్పుడు గెలిచాడండి. గోధుమ గింజ భూమిలో విత్తబడి నాటబడితేనే కానీ అది మరణించి ఆ మట్టిలో అది చచ్చిపోయి మళ్ళా మొలకెత్తుతేనే కానీ దానిలో ఉన్న జీవము మళ్ళా మొక్కగా మొలకెత్తదు. అంతగా రచ్చ గెలవడానికి ఆయన అంతగా శ్రమపడ్డాడు. ట్రై చేయండి, గెలుస్తారు. రచ్చ ట్రై చేయండి, ఇంటా గెలుస్తారు.
ట్రై చేయండి, రచ్చ కూడా గెలుస్తారు. యేసుక్రీస్తు వారు తన ప్రారంభ దినాల్లో ఇంట గెలవలేని పరిస్థితి, రచ్చ కూడా గెలవలేని పరిస్థితి. కానీ నేడు ప్రతి ఇంటిలో రాయబడిన పేరేటో తెలుసా? ఈ ఇంటికి క్రీస్తే అధికారి.